ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవునికి ఇష్టలుగా ఉన్న ఇద్దరిని గురించి మనం చూద్దాం. మొదటిగా మరి దావీదును గురించి మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన 18:19 మనం చూసినట్లయితే దావీదు ఈ విధంగా అంటూ ఉన్నాడు, నేను ఆయనకిష్టుణ్ణి గనుక ఆయన నన్ను తప్పించెను అని. గమనించండి, దావీదు తనను గురించి తాను చెప్పుకుంటా ఉన్నాడు, నేను దేవునికి ఇష్టుణ్ణి అని. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 13:22 దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పి దేవుడు దావీదును గూర్చి సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. గమనించండి, దావీదు దేవునికి ఇష్టుడుగా ఉన్నట్లు, దేవునికి ఇష్టుడు అని సాక్ష్యం పొందినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి ఇష్టుడుగా పిలువబడుతూ వచ్చిన దావీదు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అంటే, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 24 మనం చూసినట్లయితే మరి దావీదు రాజైన సౌలు చేత తరమబడుతూ ఆ అధ్యాయములో ఒక గుహ లోపల దావీదుతో ఉన్న జనులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి సౌలు తన సైన్యముతో కూడా మరి దావీదును పట్టుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. సౌలు అదే గుహలోనికి విశ్రాంతి కొరకై వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, సౌలు దావీదును కానీ దావీదుతో ఉన్న జనులను కానీ చూడలేదు. దావీదుతో ఉన్న జనులు సౌలును చూస్తూ వచ్చారు. అప్పుడు దావీదుతో ఉన్న జనులు దావీదుతో ఏమంటున్నారంటే, మరి సౌలు ఒంటరిగా దొరికారు కదా, సౌలు ఒంటరిగా దొరికాడు కదా, సౌలును చంపు అని చెప్పి దావీదును ప్రేరేపిస్తూ వచ్చారు. గమనించండి, ఆ సమయంలో దావీదు ఏం చేస్తూ వచ్చాయంటే, సౌలుకు తెలియకుండా సౌలు దగ్గరికి వెళ్ళి అతని యొక్క వస్త్రపు చెంగును కోశాడు. ఎప్పుడైతే అలా చేశాడో దావీదు యొక్క మనసు నొచ్చుకుంటా వచ్చింది. అప్పుడు మరి దావీదు ఏమంటూ వచ్చాయంటే తన జనులతో, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, ఈ వ్యక్తిని నేను చంపను అని తనతో ఉన్న జనులతో అన్నాడు. గమనించండి, మరి దావీదుతో ఉన్న జనులు సౌలును చంపమని ప్రేరేపిస్తూ వచ్చారు దావీదును. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని చంపడం అనేది నేరంగా ఎంచబడుతుంది. అంటే ఇప్పుడు జనులు దావీదును నేరం చేయమని ప్రేరేపిస్తూ ఉన్నారు. అయితే దావీదు ఏమంటున్నా అంటే, నేను చంపనంటూ ఉన్నాడు. అంటే నేను నేరం చేయను, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని చంపను అని చెప్పి తాను సౌలును చంపకుండా వదిలిపెట్టేశాడు. చూడండి, మరి దావీదు తన జీవితంలో నేరం చేయమని మనుషులు అతన్ని ప్రేరేపించినప్పటికీ నేరం చేయకుండా ఉన్నాడు. ఒక తప్పు చేయమని దావీదును మనుషులు ప్రేరేపించినప్పటికీ దావీదు తప్పు చేయకుండా ఉంటూ వచ్చాడు. గమనించండి, దేవునికి ఇష్టుడు అని సాక్ష్యం పొందిన దావీదు మరి ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అంటే, మనుషులు నేరం చేయమని, తప్పు చేయమని, పాపం చేయమని ప్రేరేపించిన మరి
దావీదు పాపము చేయకుండా, నేరం చేయకుండా, తప్పు చేయకుండా ఉంటూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో దేవునికి ఇష్టలము అని ఎప్పుడు మనం పిలువబడతాము అంటే, దేవునికి ఇష్టమైన వారము అని మరి ఎప్పుడు మనం సాక్ష్యం పొందుతాము అంటే, మనుషులు పాపము చేయమని మనల్ని ప్రేరేపించినా, పాపము చేయకుండా మనం ఉన్నప్పుడు, మనుషులు నేరం చేయమని మనల్ని ప్రేరేపించినా, నేరం చేయకుండా మనం ఉన్నప్పుడు, మనము దేవునికి ఇష్టలము అని పిలువబడతాము. ప్రియులారా, మన జీవితంలో ఇట్టి అనుభవంలో మనం కొనసాగాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. రెండో వ్యక్తిని గురించి మనం చూద్దాం. ఆ వ్యక్తి ఎవరంటే, శరీరధారిగా ఈ లోకములో జీవించిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనము మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనములో చూసినట్లయితే, మరి ప్రభు అంటూ ఉన్నాడు, నేను మరి తండ్రికి ఇష్టమైన కార్యమునే ఎల్లప్పుడూ చేయుదును అని. అంటే యేసు ప్రభువారు స్వయంగా తనను గురించి తాను, నేను తండ్రికి ఇష్టుడను అని చెప్పుకుంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి తండ్రి అనే దేవుడు యేసు ప్రభును గురించి, శరీరధారిగా ఉన్న యేసు ప్రభును గురించి ఏమని సాక్ష్యం ఇస్తూ వచ్చాడు అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో, అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. గమనించండి, అంటే తండ్రి అనే దేవుడు ప్రభుని గురించి, ఈయన నాకు ఇష్టుడు, నాకు ఇష్టమైన కుమారుడు అని సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అంటే శరీరధారిగా ఉన్నటువంటి యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి ఇష్టుడుగా ఉంటూ వచ్చాడు. తండ్రి అయిన దేవునికి మరి ఇష్టుడని సాక్ష్యం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. గమనించండి, మరి తండ్రికి ఇష్టుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అంటే, మనం పరిశుద్ధ గ్రంథములో గమనించవచ్చు. మరి మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభువును అపవాది శోధిస్తూ వచ్చినట్లుగా ఈ అధ్యాయములో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనాల్లో అపవాది యేసు ప్రభుతో ఏమంటున్నా అంటే, ఈ లోక రాజ్యములన్నిటినీ, మహిమంతటిని కూడా ప్రభువునకు చూపించి అపవాది అంటున్నాడు, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల ఈ మహిమంతా నీకు ఇస్తానని చెప్పి అపవాది యేసు ప్రభుతో అంటున్నాడు. గమనించండి, అపవాది అంటున్న మాట ఏంటంటే, నీవు నమస్కారం చేయి అంటున్నాడు. నీవు నాకు నమస్కారం చేస్తే ఈ మహిమంతా నీకు ఇస్తానంటా ఉన్నాడు. అపవాదికి నమస్కారం చేయడం అనేది పాపము. అపవాదికి నమస్కారం చేయడం అనేది నేరము. అంటే ఇప్పుడు మరి అపవాది పాపము చేయమని, ఒక నేరం చేయమని యేసు ప్రభువుని శోధిస్తూ వచ్చాడు. అయితే యేసు ప్రభు వారు మరి ఏమాత్రం కూడా అపవాదికి లోబడలేదు. పాపం చేయమని అపవాది యేసు ప్రభుని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు యేసు ప్రభు వారు లొంగలేదు. అపవాది చెప్పినట్లుగా యేసు ప్రభు వారు చేయలేదు. అంటే పాపము చేయమని అపవాది ప్రేరేపించినప్పటికీ యేసు ప్రభు వారు ఆ ప్రేరేపణకు లోబడలేదు. ప్రియులారా, మరి తండ్రి అనే దేవునికి ఇష్టుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అపవాది పాపము చేయమని ప్రేరేపించినప్పటికీ పాపము చేయకుండా ఉన్నాడు. శరీరధారిగా ఉన్న యేసు ప్రభువారు అపవాది పాపము చేయమని యేసు ప్రభుని ప్రేరేపించినప్పటికీ పాపము చేయకుండా మరి యేసు ప్రభువారు ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, చూడండి, మరి మన జీవితంలో దేవునికి మనం ఇష్టలము అని ఎప్పుడు పిలువబడతాం? దేవునికి ఇష్టలము అని సాక్ష్యాన్ని మనం ఎప్పుడు పొందుతాము అంటే, గమనించండి, యేసు ప్రభువు వలె మరి అపవాది మనల్ని ప్రేరేపించినప్పుడు,
యేసుప్రభువు ఎలాగైతే పాపము చేయకుండా ఉన్నాడో అలాగే మనం కూడా పాపము చేయకుండా ఉన్నప్పుడు అపవాది మనల్ని కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. పాపము చేయమని, దేవునికి విరోధమైన కార్యాలు చేయమని, దేవునికి విరోధంగా జీవించమని ప్రేరేపిస్తూ ఉంటాడు. మనము ఆ ప్రేరేపణకు లోబడకుండా ఉన్నప్పుడే దేవునికి ఇష్టలమని పిలువబడతాం, దేవునికి ఇష్టలమని సాక్ష్యం పొందుతాం. కాబట్టి మన జీవితంలో ఇట్టి అనుభవంలో కొనసాగాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. గమనించండి, మరి దేవునికి ఇష్టలుగా ఉన్న ఇద్దరిని గురించి మనం చూస్తూ వచ్చాం. మొదట ఎవరిని గురించి చూసామంటే దావీదును గురించి. దేవునికి ఇష్టడుగా ఉన్న దావీదు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అంటే, మనుషులు పాపము చేయమని ప్రేరేపించిన పాపము చేయకుండా ఉన్నాడు. రెండో వ్యక్తి శరీరధారిగా ఉన్న యేసు ప్రభువారు. మరి దేవునికి ఇష్టడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న అనుభవం ఏంది అంటే, పాపము చేయమని అపవాది ప్రేరేపిస్తూ వచ్చినప్పటికీ యేసు ప్రభువారు పాపము చేయకుండా ఉన్నాడు. ఇలా మన జీవితంలో దేవునికి ఇష్టలమని ఎప్పుడు మనం పిలువబడతాము అంటే, మనుషులు పాపము చేయమని, నేరం చేయమని మనల్ని ప్రేరేపించిన పాపము నేరం చేయకుండా మనం ఉన్నప్పుడు. అంతేకాదు, అపవాది పాపము చేయమని, నేరం చేయమని ప్రేరేపించిన పాపము చేయకుండా, నేరం చేయకుండా మనం ఉన్నప్పుడు దేవునికి ఇష్టలంగా మనం పిలువబడతాం. దేవునికి ఇష్టలమని సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం. మనం దేవునికి ఇష్టలంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. పరిశుద్ధ గ్రంథములో దేవునికి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో వారు మరి కొన్ని ఆశీర్వాదాలు పొందుకుంటారని వ్రాయబడి ఉంది. మరి మనము దేవునికి ఇష్టలంగా పేరు పొంది, దేవునికి ఇష్టలమనే సాక్ష్యం పొంది, దేవునికి ఇష్టలంగా చేయబడి ఆశీర్వాదాలన్నీ కూడా స్వతంత్రించుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుడు ఆ విధంగా మనను సిద్ధపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్.